స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్లో నేను జీవాత్మను అని చెప్పి నేను నా జీవితంలో ఏ విధంగా సాధన చేశాను, ఎన్నిసార్లు నేను జీవాత్మను అని చెప్పి రాసుకున్నాను, ఎన్నిసార్లు అనుకుంటూ వస్తే ఈరోజు ఈ యొక్క ఆత్మిక స్థితిలో ఉన్నాను అన్న విషయాన్ని మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక బుక్ చూస్తున్నారు కదా. దీని మీద ఏముందంటే నేను ఎవరు అని రాసుంది. నేను ఎవరు అని రాసుంది. లోపల నేను ఆత్మ అని చెప్పి ఇచ్చి బాక్సెస్ కింద ఇచ్చారు. ఈ బుక్స్ నాకు ఎవరు పంపించారో నాకు తెలియదండి. నేను 2017లో బాబా మిల్లం చేసుకున్నాను. బాబా మిల్లానికి కూడా నాకు ఏ సెంటర్ టీచర్ అనుమతి ఇచ్చారో నాకు తెలీదు. మా మేనత్తకి కాల్ వచ్చింది, మా మేనత్త తీసుకెళ్లారు. 2017 నుంచి 2018 లోపు అంటే మార్చ్ లోపు నేను 3 times మౌంట్ ఆబు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో నేను చాలామందిని కలిసే ఉంటాను. మరి ఎవరు నా నెంబర్ తీసుకున్నారో నాకు తెలీదు. నాకు ఇవన్నీ కూడా పుస్తకాలు 30 పుస్తకాలు బస్సులో వచ్చాయండి. బస్సు వాడు నాకు ఫోన్ చేశాడు. మోసాపేట బస్ స్టాప్కి వచ్చి అక్కడికి వచ్చే ముందు నాకు కాల్ వచ్చింది, మేడం మీకు బుక్స్ బాక్స్ ఒకటి వచ్చింది అని. నాకు అర్థం కాలేదు ఎవరు పంపారు అని. నా అడ్రస్ కాదేమో అని చెప్పాను. లేదు మేడం ఇక్కడ రాధిక అనే రాసుంది, మీరే కదా అంటే అవును అని చెప్పాను. అంటే రాధిక లేళ్ళ అని రాసుంది, మీ అడ్రస్సే ఉంది, మీ ఫోన్ నెంబరే ఉంది. సరే అసలు ఏం పుస్తకాలు అని చెప్పేసి నేను వెంటనే మా వాచ్మెన్ని ఆటో ఇచ్చి పంపాను. పంపిన తర్వాత చాలా వెయిట్ ఉంది మేడం అని చెప్పి ఫోన్ చేశాడు బాక్స్. సరే ఏం వెయిట్ ఉన్నా కూడా తీసుకొచ్చేసాయి అని చెప్పాను. దాంట్లో చూస్తే ఈ బుక్స్ ఉన్నాయండి. నేను ఎవరు అని చెప్పి రాసుకోవాల్సిన పుస్తకాలు 30 పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు కోర్స్ బుక్స్ అంటే శివ సందేశము అని చెప్పి బుక్స్ పంచుతూ ఉంటారు. ఆ బుక్స్ కూడా చాలా వరకు నాకు ఆ బాక్స్లో దొరికాయి. అప్పటి నుంచి నేను రాయడం ప్రారంభించాను, నేను ఆత్మను అని చెప్పేసి. ఇలాగ ఆల్మోస్ట్ 29 బుక్స్ రాసేసానండి. ఒక్క పుస్తకం మాత్రం మా మేనత్త అడిగి పట్టుకెళ్ళింది. ఏరా అన్ని నువ్వే రాస్తావా, నాకు ఒకటి ఇవ్వు అంటే నేను ఇచ్చాను. కానీ మొన్న లాస్ట్ మంత్ రాజమండ్రి వెళ్ళినప్పుడు మా మేనత్త చెప్పింది, అరే ఈ పుస్తకం నీకోసమే ఉంది, నీ హోంవర్కే, నేను రాయలేకపోయాను. మొన్నే తెచ్చానండి, ఇది ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు 30 బుక్స్, దీంట్లో 25,000 టైమ్స్ రాయాల్సి వస్తుంది. అంటే 30 into 25,000 లెక్క వేసుకుంటే మీకే తెలుస్తుంది నేను ఎన్నిసార్లు రాసేసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా నాకు పరమాత్మయే ఈ బుక్స్ పంపించడం జరిగింది. నాకు ట్రైనింగ్ ఇస్తుందంతా కూడా డైరెక్ట్గా పరమాత్మయే, బాబ్దాదానే నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. నాకు తెలియకుండానే నేను పేషెంట్స్తో మాట్లాడుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏదో ఒక పనులు చేస్తూ కూడా నేను ఆత్మనని రాసుకుంటూ ఉన్నాను. మీకు నేను ఈ వీడియో చివరిలో ఫొటోస్ కూడా పెడతానండి. అంటే పేషెంట్స్కి అంటే బయట పనిచేసే వాళ్ళకి, ఆటో వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తూ అంటే ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఆ సమయంలో టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి బాబా జ్ఞానం చెప్తూ నేను ఆత్మనని రాసుకునేదాన్ని. అది మీకు ప్రాక్టికల్గా మీకు చూపించడం కోసం అని చెప్పి, అంటే మీరు కూడా అలా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దేహి అభిమాన స్థితిలోకి వచ్చేస్తారు. కాబట్టి మీరు ఈరోజు నుంచి ఏం చేయాలి, బుక్ తీసుకోండి. బుక్ తీసుకుని ఇమ్మీడియట్గా నేను జీవాత్మ అని చెప్పి రాయటం ప్రారంభించండి. మీలో వచ్చే మార్పు ఏంటో అన్నది మీకే తెలుస్తుంది. ఫస్ట్ నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి అంటే నేను ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి. పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని పట్టుకోవాలి. పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని పట్టుకోవాలంటే అది చాలా ఈజీ అయిన పనే. కానీ మనం
అండర్స్టాండ్ చేసుకోవాలి. సింపుల్గా నేను జీవాత్మ అని చెప్పి రాసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనము తండ్రి స్నేహి హస్తాన్ని అందేసుకుంటాం, తండ్రి ఛత్రఛాయలోకి వెళ్ళిపోతాం. తర్వాత నుంచి కంటిన్యూ అయ్యేది ఏంటి, నేను నా బాబా అనుకుంటూ తండ్రి చేతలోనే మన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఈ వీడియో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ నేను జీవాత్మ అన్న స్థితికి అందరూ కూడా వచ్చేయడానికి ప్రయత్నించండి.